నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుల ఆగ్రహం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులు మరణిస్తున్నాయని అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. సకల దేవతా స్వరూపిణి గోవు అని కొలుస్తుంటారు. అటువంటి గోవులు వందలాదిగా చనిపోతున్నాయంటూ కరుణాకర్ రెడ్డి ప్రచారం చేయటం అతని స్థాయికి తగదని, ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలు చూపించి రాజకీయం చేయటం దుర్మార్గమని అన్నారు. నమస్కారాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్వి గోశాల మరి ఇతర గోశాలను నిర్వహిస్తున్నారు. ఈ గోశాలల్లో గోమాతలకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పర్యవేక్షణతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉంటే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఇంకా అన్నీ అయిపోయింది. సమరాజకీయాలు అయిపోయింది, హత్య రాజకీయాలు అయిపోయింది, అన్నీ అయిపోయి ఇప్పుడు గోమాతలు చనిపోయిందని చెప్పి కొత్త పాట అనుకుంటున్నాడు. చేతులు ఇట్లా ఊపి ఊపి మాట్లాడటం, ఆ ఫోటోలు చూపించడం, శ్రీ పరమేశ్వర చిన్నేశ్వరి మాదిరి ఏదో కథా రచయిత మాదిరి. నేను అడుగుతున్నాను, ఏ రోజైనా మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్వి గోశాలకు పోయి గోమాతలు పరామర్శించిందా చూసిన దాఖలాలు ఉందా? 100 గోమాతలు చనిపోయిందని చెప్తున్నావు. ఎక్కడ చనిపోయింది, ఎవరు చెప్పారు, నీ దగ్గర ఏం అనాలిసిస్ ఉంది? పాత ఫోటోలన్నీ చూపించి ఇవి గోమాతలు ఎక్కడో చనిపోతే చూపించి ఇట్లా చనిపోయినాయి అని చెప్పేసి చివరికి గోశాల పైన కూడా దుష్ప్రచారం చేసే నీచమైన స్థాయి దిగజారిపోయినారు కరుణాకర్ రెడ్డి. మెదక్ పట్టణం ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబాపులే 199వ జయంతిని పురస్కరించుకుని జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నాగేష్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబాపులే సేవలు మరువలేనివి. బేలంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. బహుజనుల సంక్షేమానికై కాంక్షించిన మహానేత, దేశ విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే సేవలు మరువలేనివని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, యూనిట్ 2 ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారంగా నిన్న తెలుపబడిన సర్కులర్ను అనుసరించి ఈరోజు మన కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క జ్యోతిబాపులే జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. సందర్భానుసారము వివిధ డిపార్ట్మెంట్స్లో సంబంధిత అంశాల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ డిపార్ట్మెంట్లో కూడా ఈ రోజును పురస్కరించుకొని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చని తెలియజేయడం. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు సమ్మక్క బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
విద్యార్థులు ఎంఆర్ఓ గారిని పౌరుల యొక్క హక్కులు, విధుల కొరకు మరియు చట్టాలు, ఎన్నికల నిర్వహణ కొరకు వివిధ సందేహాలను ఎంఆర్ఓ గారిని అడిగి సమాధానాలు నేర్చుకోవడం జరిగింది. ఈ యొక్క ఫీల్డ్ ట్రిప్ నిర్వహించడం వల్ల విద్యార్థులు తమ యొక్క జ్ఞానాన్ని ఆచరణలో ఎక్కువ అవగాహన చేసుకోవడం జరిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కాబట్టి ఆ 18 సంవత్సరం వరకు ఓటు హక్కు అనేది ప్రతి జనవరి 1, నెక్స్ట్ ఏప్రిల్ 1, తర్వాత అక్టోబర్ 1 ఈ టైంలో మనకు జూలై 1 వస్తుంది. ఓకేనా? ఈ టైంలో మనం ఎప్పుడైనా ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఈ డేట్లలో మనకు కంటిన్యూ వాళ్ళు 18 ఇయర్స్ నిండితే అలా ఓటు హక్కు అనేది జరుగుతుంది. ఇది కూడా ఓటు హక్కు మీరు ఓటు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈజీగా అంత రాదు. అప్లై చేసుకున్న తర్వాత బిఏలో లాగిన్ వెళ్తుంది, ఆపరేటర్ ఉంటుంది. మీరు బిఏలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మీరు ఓటు వేయడానికి వెళ్ళారా లాస్ట్ టైం? వెళ్ళినప్పుడు ఏం చేస్తారా, అక్కడ బిఏలో అని ఉంటారు, అంగన్వాడీ టీచర్ని బిఏలోగా లేకపోతే ఆర్పీలను. గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బైన్సాలో మేధావులు, గురు శిష్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులేల జయంతి, సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి అన్ని మతాల, కులాల సంఘం వారిని భాగస్వామ్యులను చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహనీయుడు. భారతీయ సమాజంలో దోపిడీకి గురైన కులాలు మరియు మహిళల ప్రతికూల స్థితిలో ఉన్న వారిని, ఆ వర్గాల విద్య వారి విముక్తికి చాలా ముఖ్యమైందని గ్రహించి మొదట తన భార్యకి చదువు చెప్పి సావిత్రిబాయికి చదవడం మరియు రాయడం నేర్పించి మొదటి స్వదేశీ బాలికల పాఠశాలను 1848 పూణేలోని విశ్రమభాగ్ వాడాలో భారతదేశంలోని మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. వచ్చేసినటువంటి లక్ష్మణ్ గారు, పెద్దలు పీజిరెడ్డి గారు, భీమరావు సార్ గారు, ఓపీ సార్, తర్వాత సురేందర్ సార్, సహచర మిత్రులు, మరి విద్యార్థులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం. మహాత్మా జ్యోతిగా ఫులే యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆయనలో నాకు 2 విషయాలు బాగా నచ్చాయి. అసలు మీకు కూడా కనెక్ట్ అవుతాయి. ఒకటి ఏంద్రా అంటే అప్పుడు ఆ 1800 సంవత్సరాల కాలంలో సతీ సహగమనం అనేది ఉండే, అంటే పిల్లల బాల్య వివాహాలు జరుగుతుండే. అయితే భర్త చనిపోతే భార్య కూడా భర్తతో పాటు చితిలో పాటు చనిపోవాలి, అంతేగా. వీళ్ళే నూకేస్తుండే ఆ చితిలో. అట్లాంటి ఆచారం ఉండే. దాన్ని మొట్టమొదటిసారిగా వ్యతిరేకించి ఆ వితంతులకు కూడా మళ్ళీ పెళ్లి చేయాలనేటువంటి కాన్సెప్ట్ ను తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన జ్యోతిబా ఫులే గారు. అంటే అంతటితో వాళ్ళ జీవితం ఆగిపోతుంది, ఇంకా ముందు ఎంతో ఉందన్న ఉద్దేశంతో ఆ సంస్కరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఫులే గారు. ఇక రెండవది ఏంద్రా అంటే మన మొదటి గురువు ఎవరు? మనకి మొదటి గురువు ఎవరు? గుంటూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో వెనకబడిన తరగతులు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీసీ నాయకులు కేసిన శంకర్రావు తదితర నాయకులు మాట్లాడుతూ గుంటూరులో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫులే భార్య సావిత్రిబాయి ఫులే విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు, కలెక్టర్ స్థాయి అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినప్పటికీ వారి నుంచి సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గుంటూరులో బీసీ భవన్ను ఏర్పాటు చేయాలని, పూలేకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్నతనంలోని అనేక ఆటుపోట్లు తట్టుకుని సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయనకి కులం లేదు, మతం లేదు. ఆ రకంగా చిన్నతనంలోనే ఒక వివాహానికి వారి యొక్క మిత్రుడు పిలిస్తే వివాహానికి వెళితే ఆ రోజు జరిగినటువంటి అవమానానికి చాలా మనస్తాపం చెంది ఈ సమాజంలో చదువురాని వాడు, మరి బలహీన బడుగు వర్గాల వారు ఈ రకమైన అవమానాలకు గురవుతూ ఉన్నారు. వీరందరినీ చైతన్యపరచాలి అంటే సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే సంకల్పంతో సత్యశోధక అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా అక్షరాభ్యాసం కానీ ఈ సమాజంలో మనం ఏవి
చేయాలనేటువంటి ఆలోచన గాని కలిగించి ప్రజల చైతన్యపరిచినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఇక చాలా మంది ఉన్నారు, వారందరూ కూడా తెలియజేస్తారు. మరి ఇన్ఛార్జి కలెక్టర్ గారి, మున్సిపల్ కమిషనర్ గారి, ఎమ్మెల్యేలు గారి ఉన్నారు ఇక్కడ. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కామారెడ్డి జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంటి సంతోష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దర్శనీకుడు, అట్టడుగు వర్గాల, పీడిత వర్గాల ప్రజల కోసం పోరాడిన మహనీయుడు. విద్యతోనే సమాజం మారుతుందని గుర్తించారు. దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారని పేర్కొనడం జరిగింది. కోరుకొండ మండల ప్రజా పరిషత్ ఆఫీసులో శుక్రవారం మండల అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్లో పాల్గొని కీలక అంశాలపై అధికారులతో చర్చించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, అభివృద్ధి నా ఎజెండా, నేను ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాను. అభివృద్ధి, సంక్షేమం నా విజన్, నా మిషన్. ఇందుకు నాయకులు, అధికారుల సహాయ సహకారాలు నాకు అందజేయాలని కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు ఒక మంచి ప్రణాళికలతో విజన్ కలిగినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడి కంటి తుడుపు తుడుస్తూ పేదవాడి ముఖాల్లో చిరునవ్వు ఉండడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఒక టెక్నాలజీతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అమెరికా లాంటి దేశంతో కూడా మనం పోటీ పడాలన్న ఒక మంచి ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తున్నటువంటి లోకేష్ బాబు గారు ముగ్గురు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి అభివృద్ధిని, సంక్షేమాన్ని చక్కగా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు సోమవారం మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విశేష పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ టి మోహన్ స్వయంగా పర్యవేక్షించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్కులో పారిశుద్ధ్య పనులు ప్రారంభమయ్యాయి. కమిషనర్ గారు మాట్లాడుతూ, మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ గారి 7 విగ్రహాలకు కొత్తగా పెయింటింగ్ వేయనున్నట్లు తెలిపారు. ప్రతి విగ్రహం వద్ద శుభ్రతా పనులు జరుపుతూ ప్రజలకు పరిశుభ్ర వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముధోల్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని పుణ్య దంపతులు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గార్ల విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై
ఆ మహనీయులకు ఘన నివాళులర్పించిన స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రసంగిస్తూ మహారాష్ట్రలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిబాపులే వర్ణ వ్యవస్థతో కునారిల్లుతున్న సమాజానికి సంస్కారం నేర్పాలని కొనియాడారు. మా ఏరియాలో చాలా తక్కువ ఉంది. మా ముదోల్ హెడ్ క్వార్టర్లో ఏదైతే కమిటీ ఫామ్ అయిన తర్వాత ఒక 50 మంది కమిటీ ఫామ్ అయింది. అందరు కొంత డొనేషన్ ఇచ్చి 4 లక్షల డొనేషన్ తయారైన తర్వాత ఈ స్టాచ్యూ పెట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఆయన సార్ అన్నారు, ఇంకా అందరు అయిపోతే ఒక్కడి మీదనే బాధ్యత అయిపోయింది అని చెప్పడం. అటు వాస్తవంగా ఒక రన్నింగ్ నడుస్తాం, మనం 100 పిల్లగాళ్ళు ఉంటారు, ఫస్ట్ వస్తాడు, సెకండ్ వస్తాడు, వెనకపోయినోడు కూడా వస్తాడు. అందరికీ తీసుకుపోయే బాధ్యత మన మీద ఉంటుంది. వెనకపోయినోడు కూడా కమిటీలో మీటింగ్లో అటెండ్ అయినా కూడా ఏం చేసినా కూడా మీరు అందరు కలిసి ఒక ఆదర్శంగా ఇక్కడ ఎన్ని కులాలున్నా మతాలున్నా అందరు కలిసి ఒక జ్యోతిబాయి ఫులే, సావిత్రిబాయి ఆయన చేసిన ఘనత కోసం స్టాచ్యూ ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా పాత్రికేయులు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావులు విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరువూరు పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, అలాగే మాజీ జెడ్పీ జిల్లా చైర్మన్ నల్లగట్ల సుధారాణి పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు. 200 సంవత్సరాలు దగ్గరగా 198వ జయంతిది, 198వ జయంతిని జరుపుకుంటున్నాం. 200 ఏళ్ళు దగ్గరగా ఉద్భవించినటువంటి వ్యక్తిని స్మరించుకోవటం. ఆయన చనిపోయి 135 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. అయినా ఆయన ఆశయాలు నెరవేర్చబడలేదని చెప్పి సొసైటీలో సామాజిక అణచివేతలు సమాజంలో ఉన్నాయని చెప్పి, జ్యోతిబా పూలే ఆశయాలు ఇంకా సాధించబడలేదనేది నా ప్రకారమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కుల వివక్షత తీవ్రంగానే ఉంది.
ఈనాటికి కులరహిత సమాజం ఏర్పాటు కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు గౌరవించబడాలి అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరిని ఆ రోజు జ్యోతిబా పూలే యుక్త వయసులో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని శూద్రులు అతి శూద్రులు అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అతి శూద్రులకి మరి ఏదైతే సమాజంలో గౌరవించబడకుండా ఊరికి దూరంగా వెలుపల మనిషిని మనిషిగా గౌరవించని సమాజంలో ఆయన ఆ రోజు చేసినటువంటి సంస్కరణలు, ఆ రోజులో విద్యా వ్యాప్తికి ఆయన కృషి చేశాడు. మనుషులంతా ఒకటే, ఇది మనుషులు పెట్టుకున్నటువంటి ఈ వ్యవస్థ మను ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి జ్యోతిబా పూలే. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఓబీసీ ఈస్ట్ కోఆర్డినేటర్ కోమాకుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కాశీ బుగ్గులో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించిన వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేని అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మహారాష్ట్రలో 1827వ సంవత్సరం ఏప్రిల్ 11న ఒక సామాజిక వర్గం నుండి జన్మించిన మహాత్మా జ్యోతిబా పూలే గారు చాలా వరకు తన జీవితాన్ని మొత్తం సంఘ సంస్కరణ కోసం పనిచేసిన ఒక సంఘ కార్యకర్త, సంఘ నాయకుడు. కొంతమంది జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఏసీబీ అధికారుల దాడులు. ట్రెజరీ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రఘు 7,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు. ఓ వ్యక్తికి శాంక్షన్ చేసిన డబ్బులకు ప్రతిఫలంగా లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ రఘు నిత్యం వేధింపులకు గురి చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు